ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ ఓ చిన్న శిశువుగా గంగా నదిలో జన్మించి దేవతల ఆశీర్వాదంతో యుద్ధ దైవంగా మారిన సుబ్రహ్మణ్య స్వామి గారి కథ. శివుడు మరియు పార్వతీదేవి 100 దివ్య సంవత్సరాలు క్రీడించిన విషయం తెలుసుకున్న దేవతలు వారి తేజస్సు నుండి ఎటువంటి రాక్షసుడు వస్తాడో అని భయపడి శివుడిని వేడుకుంటారు. అందుకు శివుడు సన్యాస ధ్యానం ఎంచుకుని ధ్యానంలో లీనమైపోతాడు. అదే సమయంలో తారకాసురుడు తన తపస్సుతో బ్రహ్మని మెప్పించి దేవతలపై అమోఘమైన వరం పొందుతాడు. నన్ను శివుని కుమారుడే చంపగలడు అనే వరం పొందుతాడు. వరం పొందిన తారకాసురుడు దేవతలను చిత్రహింసలు పెట్టేవాడు. శివుని కుమారుడు మాత్రమే తారకాసురుడిని చంపగలడు అని తెలుసుకున్న దేవతలు శివుని వద్దకు సహాయం కోరుతూ వెళ్ళారు. కానీ తన ధ్యానం భంగమవడంతో శివుడు తన 3వ కంటిని తెరిచాడు. శివుడి 3వ కంటిలో నుంచి వచ్చిన తేజస్సు అగ్నిదేవుడి సహాయంతో అగ్ని జ్వాలలుగా మెరిశాయి. ఆ అగ్ని జ్వాలలను గంగా నదిలో దేవతలు కలిపారు. గంగా నదిలో కొట్టుకుపోతున్న శివుని తేజస్సు కలిగిన అగ్ని జ్వాలలను కృతికా దేవతలు కనుగొంటారు. కృతికా దేవతలకు 6 ముఖాలతో కూడిన ఒక బాలుడు కనిపిస్తాడు. అందుకే అతన్ని షణ్ముఖుడు అని కూడా అంటారు. ఆయన కృతికా దేవతల వద్ద పెరిగాడు కాబట్టే ఆయనను కార్తికేయుడు అని కూడా అంటారు. కృతికా దేవతల నుండి పార్వతీదేవి తన కుమారుణ్ణి కైలాస పర్వతాలకు తీసుకువెళ్తుంది. శివుని కుమారుడు కాబట్టి ఆయనని కుమారస్వామి అని కూడా పిలిచేవారు. తండ్రి శివుని ఆదేశం మేరకు తారకాసురునిపై యుద్ధానికి సిద్ధమయ్యాడు కుమారస్వామి. దేవతలను కాపాడే లక్ష్యంతో ముందుకు సాగాడు. అతడే సేనాధిపతి అయి దేవతల సైన్యానికి నాయకుడిగా వ్యవహరించాడు. తారకాసురుడు తన అహంకారంతో లోకాలను పీడించగా కుమారస్వామి యుద్ధానికి ప్రస్థానం చేశాడు. ఒకవైపు తారకాసురుడు శక్తివంతుడు, నిశ్చలుడు, భయంకరుడు. ఇంకోవైపు కుమారస్వామి ధైర్యవంతుడు, గంభీరుడు, శివ తేజస్సు నిండిన పరమయోధుడు. యుద్ధం ప్రారంభమైనది. బాణాలు విరిచాయి, నాదాలు ఉరకలేశాయి. చివరికి కుమారస్వామి తన వేలాయుధంతో తారకాసురుని హతమార్చి లోకాల్ని మళ్ళీ శాంతితో నింపాడు. అతడే శక్తి స్వరూపుడు. అతడే కార్తికేయుడు. భక్తుల హృదయాల్లో శాశ్వతంగా వెలుగొందే మురుగన్ స్వామి.